హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం జింక మంత్రం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊళ్ళో పాపయ్య అనే పరమ లోబి ఉండేవాడు. కష్టపడి లక్షలు సంపాదించాడు, కానీ ఆశకు మాత్రం ఎంతకీ అంతు కనిపించట్లేదు. ఇంకా ఎలా లోకాన్ని కొల్లగొట్టాలా, ఎలా తన భోషాణం నింపుకోవాలా అనే ఎంతసేపు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక రోజున అతని చిన్ననాటి స్నేహితుడు కోదండపాణి కనబడి పలకరించి క్షేమ సమాచారాలు చెప్పమని అడిగాడు. అందుకు శెట్టి, ఏం చెప్పమంటావయ్యా నేస్తం, ధరవరలు మందగించాయి, వస్తువులను కొనే నాదుడే ఉండడం లేదు, వర్తకం స్తంభించిపోయింది, ఎప్పటికైనా దేశంలో కాటకం పడితేనే కదా వర్తకుడికి పంట అని తన బాధలు వెల్లడించాడు. అప్పుడు కోదండపాణి, పాపయ్యా, ఇంత అనుభవం గడించావన్న మాటే గాని ఈ పాటి దానికే అంత ఇదైపోతున్నావేంటి? నా సంగతి తెలుసునో లేదో, ఈ మధ్య మలయాళ దేశం వెళ్ళి మహామంత్రాలన్నీ నేర్చుకొని ఇప్పుడే వచ్చాను. మలయాళ మంత్రాలంటే సామాన్యం అనుకున్నావా? పిలిస్తే పలుకుతాయి. అయితే ఇప్పుడు నీకు దేశంలో కాటకం పట్టిస్తే సరిపోతుందా? ఒక్క ఈ దేశంలోనే కాదు, కావాలంటే లోకమంతా, మొత్తం ప్రపంచం అంతా కాటకం పట్టించగలను. రా చూద్దుగాని నా మజాక అన్నాడు. ఈ మాటలకి శెట్టి పొంగిపోయాడు. నిజంగానేనా కోదండపాణి? నిజంగా మంత్రం వేసి మన రాజ్యంలో కరువు కాటకాలు పట్టించగలవా? అలా చెయ్యగలిగిన నాడు నీకు 1,00,000 రూపాయలు బహుమతి చెయ్యకపోతానా అన్నాడు. అనేసరికి, మాటలెందుకు పాపయ్య, దినుసులన్నీ గుత్తగా కొను, గోదాముల్లో నిల్వ చేయించు, తర్వాత సంగతి నేను చెప్తాను. నాకు చేసిన వాగ్దానం మట్టుకు మర్చిపోకు సుమా, ఇక చూసుకో నా తడాక అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్న కోదండపాణి ఆ పట్టు 21 రోజులు దీక్షగా కూర్చుని ఉగ్రమైన జపం ప్రారంభించాడు. ఆఖర్న ఒక జింకని సంపాదించుకు వచ్చి దానిని మంత్రించి వదిలిపెట్టాడు. దాని మెడకు ఇది పాపయ్య జింక అని ఒక బిళ్ళ కూడా కట్టాడు. ఆ జింక ఇష్టం వచ్చినట్టల్లా రాజ్యంలో తిరగసాగింది. అది పాపయ్య గారిది అని తెలిసి దాన్ని ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు. చిత్రమేంటో గాని ఆ జింక ముట్టినంత మేరలో గడ్డి పరక సైతం మొలకెత్తకుండా పోయింది. ఆ విధంగా అది వరుసగా 3 ఏళ్ల పాటు తిరుగులాడేసరికి రాజ్యమంతా కరువు కాటకాలు పట్టేశాయి. కరువు బాధ భరించలేక ప్రజలు కటకటలాడిపోయారు. ఆ జింక పగలంతా స్వేచ్ఛగా తిరిగి రాత్రి అయ్యేసరికల్లా వచ్చి కోదండపాణికి తెలియకుండా అతని ఇంటి ముందే నడుం వాల్చేది. ఇందు నుంచి రాజ్యానికి ఎగ్గు తలబెట్టిన అతనికే దారిద్ర బాధ పట్టి పల్లార్చసాగింది. రాజ్యంలో కరువు ప్రవేశపెట్టి తనకు ఏమీ లోటు లేదని సంతోషిస్తున్న కోదండపాణికి ఈ విధంగా దరిద్రం పట్టి పీడించేసరికి కారణమేమిటో ఎంతకీ బోధపడక అతను కూడా కలవరపడసాగాడు. ఒకనాటి రాత్రి ఏదో సందడి వినిపించగా నిద్రలో ఉన్న కోదండపాణి గభీమని లేచాడు. చూస్తే తాను వదిలిపెట్టిన జింకే తన గుమ్మం ముందు వచ్చి పడుకుని ఉంది. ఓసిని తాడు ఎగ, ఏమిటో అనుకున్నాను, ఇన్నాళ్ళ నుంచి దరిద్రంతో బాధపడుతున్నానని. ఇదే నా దరిద్రానికి కారణం, ఇలా ఎన్నాళ్ళ నుంచి వచ్చి పడుకుంటున్నావే బడవ అని కోపం కొద్దీ మూలన ఉన్న శాపాటి కర్ర తీసుకొని దాన్ని దబా 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 బాధేశాడు. ఆ జింక హడలిపోయి పరుగులు పెట్టింది. నాటి నుంచి అది అతని కంట పడనే లేదు. ఇది ఇలా ఉండగా అక్కడ ప్రజల ప్రాణాలు నిలపడానికని చేసే ప్రయత్నాల్లో రాజుగారి ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. నిలవలో దమ్మిడి కూడా లేదు. ఎటువంటి రాబడికి ఆస్కారం లేదు. ఈ స్థితిలో రాజుకు ఏం చెయ్యాలో అస్సలు తోచలేదు. ఇక ఇది పని కాదని చెప్పి రాజు, మంత్రి రాత్రిపూటల మారువేషాల్లో తిరుగుతూ ప్రజల కష్టనిష్ఠూరాలు తెలుసుకోవడానికి పూనుకున్నారు. ఈ పరిస్థితిలో మంత్రాలు నేర్చిన ఆ కోదండపాణి పాపం మంచాన పడ్డాడు. ఇందుకు కారణం ఏంటంటే, శెట్టి మాటలు నమ్మి తన యావచ్చక్తి ధారపోసి కొత్తగా నేర్చుకువచ్చిన మంత్ర విద్యలన్నీ ప్రయోగించి ఆ జింకను రాజ్యం మీద వదిలిపెట్టాడు. నిజానికి ఇటువంటి గొప్ప విద్యలు ఏ మహారాజు వద్దను
చక్రవర్తి వద్దను ప్రదర్శించి ప్రజ్ఞకు తగిన బహుమానం పొందవలసింది. అలాంటి ఇప్పుడు ఇలా కకృతి పడ్డం వల్ల ఎన్నో చిక్కులు వచ్చి తన మెడకు చిక్కుకున్నాయి. తన వల్ల కరువు కలిగిందనే విషయం బయలుపడితే శిక్ష తప్పదు. అవతల పాపయ్య శెట్టి ఇస్తానన్న ₹1,00,000 కూడా వచ్చే మార్గం కనిపించలేదు. ఇంతకు కారణంగా రాజ్యంలో ప్రజల ఘోషకంతటికీ తను కారకుడయ్యాడు. ఈ అన్ని కారణాలతో అతని మనసంతా వికలమైపోయింది. అనారోగ్యంతో మంచాన పడవలసి వచ్చింది. ఇక తనకు రోజులు దగ్గర పడ్డాయని నిశ్చయించుకున్నాడు. ఒకనాటి రాత్రి భార్యను పిలిచి ఇలా చెప్పాడు: దేశంలో పట్టిన ఈ కరువుకంతటికి కారణం నేను. డబ్బుకు ఆశపడి నేను ఈ పాడు పని చేశాను. నా ప్రజ్ఞ అంతా వృధా అయిపోయింది. చివరికి దమ్మిడి కూడా ముట్టకుండా పోయింది. పైగా శిక్ష కాచుకొని ఉంది. చేతులారా చేసుకున్న దాని ప్రతిఫలమే నేనిప్పుడు అనుభవించేది. నువ్వు ఒక పని చేయాలి. నేను మంత్రించి విడిచిన జింకని నువ్వెప్పుడైనా చూశావంటే దాని కొమ్ముకు ఒక రక్షరేకు, దాని లోపల ఒక చీటి కనబడతాయి. ఆ చీటి ఒక బావిలో పడేస్తే వెంటనే వర్షం కురిసి కాటకం నిలిచిపోతుంది. ఉసూరుమంటున్న ప్రజలు సంతోషిస్తారు. అప్పుడు కాని నాకు మనశ్శాంతి కలగదు అని చెప్పి వలవల వలవల ఏడ్చాడు. ఈ మాటలన్నీ ఆమె ఎంతో శ్రద్ధగా విని వాటిని గుర్తుపెట్టుకుంది. ఒక రోజున రాత్రి రాజు, మంత్రి నగరమంతా తిరిగి ఊరి చివరకు వచ్చేసరికి ఒక పూరి గుడిసె కనపడింది. ఆ గుడిసెలో ఎవరో తమ జీవితంలోని కష్టసుఖాలను గురించి వలపోసుకుంటున్నారు. మన రాజ్యాన్ని ఏలే ప్రభువు ధర్మప్రభువే ప్రజలందరినీ కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడే. కానీ అకస్మాత్తుగా ఇప్పటి కాటకం ఎందుకు పట్టినట్టు? పాపం పండితే గాని ప్రజలందరూ ఒక్కసారిగా ఇటువంటి దారుణ బాధ సంభవించదు. మనం ఏం పాపం చేసుకున్నాం? దీనికి ఏనాటికైనా విరుగుడుందా? మన కష్టాలు ఎప్పటికైనా గట్టెక్కే మార్గం ఉందా లేదా అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు వినేసరికి రాజు గుండె తల్లడిల్లిపోయింది. ఏమీ తోచక ఆయన నిశ్చేష్టుడైపోయాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా రాజుకేదో చేతికి తగిలింది. ఏమిటా అని పట్టుకోపోయే సమయంలో చేతికి ఏదో గాని చిక్కుకున్నట్టు ఉంది. దానిని దీపం దిగువన పెట్టి చూడగా అది ఒక రక్షరేకు. విడగొట్టి చూస్తే అందులో ఒక కాగితం ఉంది. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది: ఈ చీటీని ఊరి చివర బావిలో పడేసినట్టయితే దేశానికి పట్టిన క్షామం నివారణ అవుతుంది అని అందులో రాసి ఉంది. ఇది చూసి చూడడంతోనే రాజుకు రాని సంతోషము, ఆశ్చర్యము కలిగాయి. దగ్గరలోనే ఉన్న ఒక నూతి వద్దకు గబగబా వెళ్ళి ఆ చీటీ అందులో పడేశాడు. వేయగానే దట్టంగా మేఘాలు కమ్ముకు వచ్చి క్షోణీపాతంగా వర్షం కురవసాగింది. ఇలా హోరుమని వర్షించేసరికి రాజ్యంలోని ప్రజలు కూడా మితిలేని సంతోషం పొందారు. ఆ వర్షం నుంచి తప్పుకొని కోటకు చేరుకోవడానికైనా రాజుకు, మంత్రికి సావకాశం లేకపోయింది. వర్షంలో తడిసి వారు చాలా అలసిపోయారు. అపరిమితమైన దాహం కూడా వేసింది. ఇక ఆగలేక ఒక తలుపు తట్టగా ఆ ఇంట్లో నుంచి ఒక ఇల్లాలు బయటకు వచ్చి చీకటిలో తిరుగులాడుతున్న ఆ బాటసారుల్ని ఆదరించి తమ కోసం పెట్టుకున్న గంజినీళ్లతో ఆప్యాయంగా వాళ్లకు ఆతిథ్యం ఇచ్చింది. వాళ్ళు సంతోషించి కృతజ్ఞత తెలిపి మళ్లీ తమ పని మీద తాము బయలుదేరారు. వర్షం కాస్త వెలియడంతోనే రాజు, మంత్రి కోటకు చేరుకున్నారు. అంతలా గూఢచారులు వచ్చి, ప్రభు, ఊరి చివర రాత్రి 10-11 గంటల సమయంలో పాపం ఒక ఇల్లాలును భర్త చావగొడుతున్నాడండి. బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి దేశంలో కాటకం పట్టించడం కోసమని నేను జింకను వదిలిపెట్టిస్తే నీ మానాన నువ్వు దాన ధర్మాలు చేస్తావా? నువ్వు వాళ్ళెవ్వరికో గంజిపోయడం వల్లనే ఇప్పుడు ఇలా వర్షం కురిసింది. వర్షం కురిస్తే కరువు పోతుంది. కరువు పోతే మనకు లాభాలు ఎలా వస్తాయి అంటూ కొట్టి ఆమెను హింసించాడండి అని చెప్పారు. ఈ మాటలు వినగానే రాజు, మంత్రి ఆశ్చర్యపోయారు. భటులు చెప్పిన ఆ భర్త ఎవరో పిలుచుకురమ్మని ఆజ్ఞాపించారు.
వాళ్ళు వెళ్ళి అతన్ని తీసుకువచ్చారు. చూడగా అతడే పాపయ్య. తన బండారం బయటపడిపోయిందే అని చెప్పి విచారణ జరక్క ముందే ఉన్నది ఉన్నట్టు జింక చరిత్ర అంతా వినికిడి చేసి ప్రభువు వారి పాదాల మీద పడ్డాడు పాపయ్య. రాజు ఉగ్రుడయ్యాడు. స్వలాభం కోసమని ఇటువంటి దారుణ పని చేపట్టిన పాపయ్యకి ద్వీపాంతర శిక్ష విధించాడు. నిమిషంలో ఈ వార్త నగరమంతా అల్లుకుపోయింది. పాపయ్య చేసిన దురాగతానికి ప్రజలందరూ ఆవేశపడ్డారు. వాణ్ణి ఏం చేసినా పాపం లేదన్నారు. రాజు వేసిన శిక్ష అసలు సరిపోదన్నారు. ప్రజలందరూ సంతోషిస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తి మాత్రం విచారపడింది. ఆ వ్యక్తే ఊరి చివర పూరి గుడిసెలోని ఇల్లాలి. ఉరకలేసుకుంటూ పోయి ఆమె రాజుకు మొక్కింది. ఆమెను చూడగానే రాత్రిపూట తమను సత్కరించింది ఈ ఇల్లాలి అని రాజుగారు గుర్తించారు. ఎంతో ఆప్యాయంతో ఆమెను ఆదరించాడు. ఇష్టం వచ్చిన బహుమతి కోరుకోమన్నాడు. అందుకు ఆమె పట్టరాని దుఃఖంతో, ప్రభు, మీరు శిక్షించిన ఆయనే నా భర్తను నేను రక్షించుకోవడం కంటే నాకు కావలసిందేమీ లేదు, క్షమించండి, దయ ఉంచండి అంది. ప్రభువు మనసు కరిగిపోయింది. ఆమెకు గల పతిభక్తికి, పరోపకార దీక్షకు సంతోషించి రాజు ఆమెను భర్తతో సహా తిరిగి ఇంటికి పంపించాడు. అటు తర్వాత ప్రమాదకరమైన ఇటువంటి మంత్రాలు నేర్చిన ఆ కోదండపాణిని ఉన్నవాడిని ఉన్నట్టుగా పట్టితమ్మని ఆజ్ఞాపించాడు రాజు. గబగబా వెళ్లారు భటులు ఆ కోదండపాణి ఇంటికి. అయితే వాళ్ళు అతడి ఇంటికి చేరుకునేసరికే ఆ మలయాళ మంత్రగాడు తన గదిలో గుండె పగిలి చచ్చిపడి ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.